ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు గణపతి, పాదరసంతో చేసిన గణపతి, లక్ష్మీ అమ్మవారు. ఇది ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు, ఇంటిలో విపరీతమైన వాస్తుదోషం ఉందండి. ఇంట్లో ధనం నిలబడటం లేదు. దాని నుంచి ధనం ఇంట్లో పెట్టామనుకోండి, అసలు ఇంట్లో రూపాయి నిలబడడం లేదు కాబట్టి మేము ఇల్లు మారలేము, అలాగే ఇంట్లో ఉంటే ఇబ్బందులు పడుతున్నాం అనే వారికి ఈరోజు చిన్న ఉపాయం చెప్పుకుందాం. ఇది కొంచెం ఖరీదైన ఉపాయమేనండి, ఎందుకంటే పాదరసంతో విగ్రహాలంటే కొంచెం కాస్ట్ ఉంటుంది. ఇది అంగుళం సైజు ఉన్న లక్ష్మీ గణపతి పాదరసంతో చేసిన విగ్రహాలు. బొమ్మలు అచ్చు చూడండి, దగ్గరగా చూపిస్తాను. అంగుళం సైజు చిన్న తమలపాకులు పెట్టడం జరిగింది చూపించడం కోసం. మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ధనం ఇంట్లో నిలబడుతుంది. ఇంతకుముందు మనం ముందు వీడియోలో కూడా నవధాన్యాలకు సంబంధించిన గణపతి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పాదరసంతో ఉన్న గణపతి లక్ష్మి వల్ల లాభం ఏంటి తెలుసుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా చూసే మిత్రులైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు వీడియోలు, నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇలా ఇవి మీకు ఎక్కడ దొరుకుతాయి? ఈ పాదరసంతో చేసిన లక్ష్మీ గణపతి అంటే మంచి పూజా వస్తువులు అమ్మే షాపులో ఇవి అమ్ముతూ ఉంటారు. చూడండి, కొంచెం కాస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2000 నుంచి 5000 లోపల ఉండవచ్చు. సైజుని బట్టి, క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ ఉన్న పాదరసం అయితే కనుక కొంచెం ఎక్కువ రేటు ఉంటుంది. చూడండి, ఇది చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే, ఇంట్లో ఉండే వాస్తు దోషం వల్ల డబ్బులు నిలబడకపోతే ఆ వాస్తు దోషం పనిచేయకుండా, అంటే దాని మీద ప్రభావం, మన మీద ప్రభావం చూపించకుండా ఉండడానికి ఈ లక్ష్మీ గణపతి విగ్రహాలు ఉపయోగపడతాయి. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముందు ఈ పాదరస విగ్రహాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మీకు చెప్తాను నేను. ఈ రోజున చాలామంది మిత్రులు మెయిల్ చేయడం జరిగింది ఈ విషయం మీద. అలాగే ఇంట్లో విపరీతమైన వాస్తు దోషం ఉంది, వివాహాలు అవ్వడం లేదు, అలాంటి సందర్భాల్లో కూడా ఈ లక్ష్మీ గణపతి పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా ఆ దోషం కూడా తొలగి ఇంట్లో ఉన్న వారికి సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంటుంది. సకల విజయాలు అంటే ధనం అంటే మనం చాలామందికి ధనమే కదండి కావాల్సింది. ధనాన్ని నిలబెట్టుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ఉపాయం. ధనం అనేది ఇంట్లో నిలబడుతుంది. వాస్తు దోషం ఉన్నప్పటికీ కూడా ఈ లక్ష్మీ గణపతిని ఆరాధన చేయడం వల్ల ఇంట్లో నిత్యం పూజ చేసి లక్ష్మీదేవికి, గణపతికి అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉంటే మనసు పెట్టి చదవండి. ఉదయాన్నే దీపం వెలిగించి చక్కగా స్వామివారికి, అమ్మవారికి అష్టోత్తరం చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ధనం నిలబడుతుంది. అందులో ఎలాంటి మొక్కవాడడం లేదండి. అప్పుడు దాకా అప్పుల్లో ఉన్నామండి, అప్పులు తీరడం లేదండి, మార్గాలు కనిపిస్తాయి. విజయం చేకూరడానికి లక్ష్మీ గణపతిని, పాదరస లక్ష్మీ గణపతిని ఆరాధించండి. ఇంకా చాలా ఉన్నాయండి చెప్పడానికి. అమ్మవారు ఈ విషయంలో ఈ విగ్రహాలు బాగుంటూ చాలా ఉన్నాయి. నిత్యం కూడా పూజ చేస్తే ఫలితాలు చక్కగా ఉంటాయి. లక్ష్మీ గణపతిని ఆరాధన చేయండి. మీ కుటుంబ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అప్పులు తిరగడం లేదు, ఇబ్బందిలో ఉన్నాము, ఏం చేయాలి? రోజు కూడా స్వామివారికి, అమ్మవారికి మీరు బెల్లం, అలాగే ఒక 5 మిరియాలు నైవేద్యంగా పెట్టండి. ఇలా పెట్టడం వలన శత్రునాశనం జరుగుతుంది. శత్రువులు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా డిజైబుల్ అయిపోతారు. అంటే వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. అంత ఉపయోగకరంగా పనిచేస్తుంది. గణపతిని, అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మీకు ఇలాంటి ఉపయోగాలు కలుగుతాయి. మిత్రులారా, ఇది విగ్రహాలు తెచ్చుకొని చిన్నవండి, ఈ అంగుళం కూడా ఉండదు, అంగుళం సైజు కూడా ఉండదు, చిన్న విగ్రహాలు చిన్న ఆకుల్లో పెట్టి చూపిస్తున్నా చూడండి ఎంత ఉంది, అంగుళన్నర సైజు. కాబట్టి మీ దగ్గరలో ఉన్న స్టోర్స్కి వెళ్ళి తెచ్చుకోండి. నిత్యం ఆరాధన చేయండి. ప్రతిరోజు కూడా చేయడం ప్రయత్నం చేయండి. కొంతమంది అడగచ్చు, మేము నెలసరి టైంలో చేయొచ్చా అండి? మీ భర్త ఎవరైనా సరే చేయొచ్చు, పిల్లలు ఎవరైనా చేయొచ్చు. ఆ పూజా మందిరంలోకి వెళ్ళమాకండి. పూజా మందిరంలోకి మామూలుగా 5 రోజులు రెస్ట్ తీసుకోండి. మిగతా టైంలో మీరు చేసుకోవచ్చు. నిత్యం కూడా స్వామివారి స్మరణ చేయండి. కార్యాలన్నీ కూడా విజయం చేకూరడానికి అవకాశం ఉంటుంది. వాస్తు దోషం తొలగిపోయి మీ ధనం అనేది నిలబడుతుంది. ఇంట్లో వాస్తు దోషం ఉంటే తొలగిపోయి ధనం ఖచ్చితంగా నిలబడుతుంది. రోజు ఇవన్నీ కూడా ఒకేసారి ఫలితాలు రావని, నిదానంగా ఫలితాలు వస్తాయి. ప్రకృతి నుంచి వచ్చే ఏదైనా సరే నిదానంగా వస్తుంది, నమ్మి చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. నమ్మి చేయండి మిత్రులారా, ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.